60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. పెట్టుబడి లేకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తే అందులో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అంత ఎఫెక్ట్ పడదు అని ఆలోచిస్తూ ఉంటారు. సో అలా ఎవరైనా కూడా బిజినెస్ పెట్టేటప్పుడు పెట్టుబడి లేకుండా కనుక స్టార్ట్ చేయాలి అంటే ఏమైనా ఆప్షన్ ఉందా సార్ దానికి రిలేటెడ్ గా? ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను, మీరు పెట్టుబడి పెట్టకుండానే, అంటే మీ దగ్గర ఒక ఐడియా ఉంటే చాలు. సో మీ ఐడియాని ఫ్యూయల్ అప్ చేయొచ్చు, మీ ఐడియాని పర్సూ చేయొచ్చు, మీ ఐడియాని ఇంప్లిమెంట్ చేయొచ్చు. దానికోసము చాలా బ్యాంక్స్ ముందుకు వస్తున్నాయి. లోన్ ఇవ్వడానికి కాదు, ఇది వేరే డివిజన్ అన్నమాట బ్యాంకులలో. సో మీరు మీ ఐడియా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంప్లాయీ అండి, మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు, మీ దగ్గర పొటెన్షియల్ చాలా ఉంది, నాలెడ్జ్ ఉంది, మీ దగ్గర అలాంటి పవర్ఫుల్ ఐడియాస్ ఉన్నాయి. దాన్ని మీరు పుట్ ఇట్ ఇంటూ ప్రాక్టీస్ అనడానికి మీరు కాస్త వెనకాడుతున్నారు. అది దేనికోసం? పెట్టుబడి లేక. సో పెట్టుబడి లేదు కాబట్టి, ఐడియా మాత్రం పవర్ఫుల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఫండింగ్ వస్తుంది. అండ్ వితౌట్ యువర్ ఓన్ ఫండ్స్, మీ సొంత డబ్బులు పెట్టుబడి పెట్టకుండానే ఫస్ట్ 2 years లో మీరు 1 crore ఫస్ట్ మీరు సంపాదించే ఐడియా మీ దగ్గర ఉందంటే, దానికి ఫ్యూయల్ అప్ చేయడానికి, దానికి సీడ్ క్యాపిటల్ ఇవ్వడానికి, దానికి వెంచర్ క్యాపిటల్స్ రెడీగా ఉన్నారు త్రూ మెనీ బ్యాంక్స్. సో మీరు ఎంప్లాయీగా ఉన్నారు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఆ బిజినెస్ మెన్ గా మీరు తీర్చిదిద్దాలి మీ ఫ్యూచర్ అనుకుంటే మీరు చేయాల్సిన బేసిక్స్ ఏంటి అవన్నీ మీకు ఫోన్ కాల్లో చెప్తా. అండ్ ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ మెన్ అవ్వాలి, ఒక మంచి కైండ్ ఆఫ్ వ్యాపారం స్టార్ట్ చేయాలి అని చెప్పేసి బ్యూటిఫుల్ గా ఒక డిపిఆర్ రెడీ చేశారు. దట్ ఈస్ కాల్డ్ as డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఎవరైతే ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారు, స్పెషల్లీ ఈ విషయానికి వస్తే ఆడవాళ్ళు, ఎనీ హౌస్ వైఫ్, హోమ్ మేకర్ ఆర్ ఎనీ స్టూడెంట్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అ పర్సన్, స్పెషల్లీ విమెన్స్, ఎవరైతే ఒక సాలిడ్ కైండ్ ఆఫ్ ఐడియాతో వెయిట్ చేస్తున్నారో సపోర్ట్ కోసము, ఇన్క్యుబేషన్ కోసము, వాళ్ళందరి కోసం నేను తీసుకొచ్చాను మన బ్యాంకుల వైపు నుంచి. ఇది మొట్టమొదటి బ్యాంక్ వీడియో నేను చేయబోతున్నాను. ఇందులో సిరీస్ ఆఫ్ వీడియోస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ బ్యాంక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ ఉంటాయి. అంటే మన ఎస్బీఐ త్రూ కూడా ఎక్విటీ ఫండింగ్ ఎలా తీసుకోవచ్చు మనము. ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్విటీ అంటే వెంచర్ క్యాపిటల్ ఫండ్ గురించి. సో జాగ్రత్తగా చూడండి, ఇది వాళ్ళ అఫీషియల్ పేజ్. ఇందులో మీరు ఎక్కడికి వెళ్ళాలి? hdfcbank.com అని చెప్పి గూగుల్లో టైప్ చేసి వెంచర్ క్యాపిటల్ ప్రోగ్రామ్ అని చెప్పి టైప్ చేయగానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన మీకు ఈ డీటెయిల్స్ అన్ని కనబడతాయి. మీకు ఎలా అప్లై చేసుకోవాలి, దానికోసం మీరు ఎంత రెడీ అవ్వాలి, మీరు ఎడ్యుకేటెడ్ అవ్వాలా, కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కోసము మీరు ఎడ్యుకేషన్ లేకుండానే ఒక స్మార్ట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ నడిపిస్తున్నారా, ఇవన్నిటికీ కూడా సాలిడ్ బ్యాకప్ ప్లాన్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర. సో వీళ్ళు మనకిస్తున్నారు ఒక గ్రేట్ ఆపర్చునిటీ త్రూ కాల్డ్ యాజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెంచర్ క్యాపిటల్ ప్రోగ్రామ్. సో ఎలాంటి కంపెనీస్ కి వీళ్ళు సపోర్ట్ ఇవ్వబోతున్నారు, అండ్ నిజంగానే మీ దగ్గర ఐడియా ఆర్ అలాంటి బిజినెస్ మీ దగ్గర పవర్ఫుల్ ఉందనుకోండి, ఇంకొక మాట చెప్తా, ఏదో నేను ఇవన్నీ హైఫై క్లాస్ కోసం వాళ్ళ కోసం చెప్తున్నానని చెప్పి అనుకోకండి. మీ దగ్గర చిన్న షాప్ ఉందా, చిన్న వ్యాపారం ఉందా, మీది ఎంత చిన్నదైనా, ఎంత మైక్రో లెవెల్లో అయినా కానీ మీరు ఒక మీడియం స్కేల్ వరకు మీరు గ్రో అవ్వచ్చు. అండ్ అలాంటి పెద్ద బిజినెస్ వ్యాపారం చేసి ఫస్ట్ 2 years లోనే మీరు కోట్లాధికారి అవ్వచ్చు. అలాంటి ప్రోగ్రామ్ ఎన్షూర్ చేయడానికి బ్యాంక్స్ అన్ని కూడా ముందుకొచ్చాయి. ఇవన్నీ తెలియక ఎంతో మంది అప్పులు చేసుకొని, కొన్ని లక్షల్లో కోట్ల అప్పులు చేసుకొని అవి కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ అలా కాదండి. మీరు ఏదైతే వెంచర్ క్యాపిటల్ ప్రోగ్రామ్ లో ఎంటర్ అవుతారో, మీకు వీళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఫ్రమ్ 10 lakhs నుంచి, అది 1 crore అవసరమా, 10 crore అవసరమా, ఆర్ ఈవెన్ దాని అబౌవ్ అమౌంట్ కూడా అవసరమా, వాళ్ళు మీకు ఇస్తారు. కానీ మీరేం చేయాలి అంటే మీ కంపెనీలో నుంచి మీ 100% వాటా కానివ్వండి, 70% వాటా కానివ్వండి, ఏదైతే మీ దగ్గర ఉంటుందో అందులో నుంచి ఒక 10 to 20% వాటా వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీ కంపెనీలో లైఫ్ లాంగ్ వాళ్ళు తలుచుకున్నంత వరకు, వాళ్ళకి అవసరం అనిపించినంత వరకు వాళ్ళు మీ కంపెనీలో వాటాదారులుగా ఉంటారనమాట. సో మీరు కంపెనీలో ప్రాఫిట్ ఎలా పెంచుకోవాలి, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ ఆప్టిమైజేషన్ చేసుకోవాలి, అవన్నిటికీ గైడెన్స్ కూడా వీళ్ళ వైపు నుంచి వస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద ఎక్స్పర్ట్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. ఒక గ్లోబల్ లెవెల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళందరూ కూడా అమెరికా నుంచి కానివ్వండి, ఇండియా నుంచి కానివ్వండి, మీకు అలాంటి సపోర్ట్ ఇక్కడ నుంచి అందబోతుంది. సో ఇవన్నీ విషయానికి వస్తే మీరు చేయాల్సింది ఏంటి? మీ దగ్గర అలాంటి ఫుల్ ప్రూఫ్ ప్లానింగ్ ఉందా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉందా? మళ్ళీ చెప్తున్నాను, చిన్న వ్యాపారం అయినా మీరు దీనికి ఎలిజిబుల్ అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇంకొక గ్రేట్ న్యూస్ చెప్తా, నేను మీకు అపార్ట్ ఫ్రమ్ బ్యాంక్స్ ఏ కాకుండా మన దగ్గర వేరే వెంచర్ క్యాపిటలిస్ట్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం కంప్లీట్ గా వెంచర్ ని సపోర్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంజల్స్ ఉన్నారు. వాళ్ళు కూడా
మీ కంపెనీకి సపోర్ట్ చేయడానికి నేను వాళ్ళని ఒప్పిస్తాను. మీరు చేయాల్సిందల్లా డైరెక్ట్ గా నాకు కాల్ చేసి నాతో మాట్లాడండి. ఆ ఎడ్యుకేషన్ ఏదైతే అవసరం పడుతుందో మీరు ఆ కంప్లీట్ గా డాక్యుమెంటేషన్ అన్ని కూడా పూర్తి చేసుకోండి. దాని తర్వాత యూ కెన్ హెడ్ ఆన్ ఫర్ అ బిగ్ కైండ్ ఆఫ్ అ వెంచర్. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ వెంచర్ క్యాపిటల్. ఓకేనా? ఇందులో చూసుకుంటే ఫస్ట్ మనం ఫీచర్స్ గురించి చూసుకుందాం శిరీష. సో ఈ ఫీచర్స్ విషయానికి వస్తే ఎవరు దీనికి ఈ ఫీచర్స్ లో మొత్తం లాభాలు పొందగలుగుతారు? ఇక్కడ మీరు చూసుకుంటే నర్చరింగ్ ఎర్లీ స్టేజ్ స్టార్ట్అప్స్ అన్నమాట. అంటే స్టార్ట్అప్స్ అన్ని ఇప్పుడు కొత్త వర్డ్ ట్రెండ్ లోకి వచ్చింది గత 10-15 ఏళ్ళ నుంచి శిరీష. యాక్చువల్ గా చెప్పాలి అంటే ఒక కొత్త వ్యాపారం అది ఇట్స్ నథింగ్ బట్ ఒక వ్యాపారం మీరు స్టార్ట్ చేశారు. అది సంవత్సరం పాతదా, 6 నెలదా, లేదంటే కొత్తగా మొదలు పెడుతున్నారా, లేదంటే 10 సంవత్సరాల నుంచి మీరు స్ట్రగుల్ అవుతున్నారు కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే కూడా ఇట్ ఈస్ స్టిల్ ఎలిజిబుల్ ఇన్ దిస్. నా ఇక్కడ మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ లభిస్తాయి. దాని తర్వాత పోస్ట్ సీడ్ టు సిరీస్ బి స్టార్ట్అప్స్ అంటే ఏబిసి అని చెప్పేసి 3 కైండ్ ఆఫ్ సిరీస్లు ఉంటాయండి. సో సిరీస్ ఏ అయిన తర్వాత సిరీస్ బి ఎవరికైనా కావాలి అంటే ఈ డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ ఈమెయిల్ పంపిస్తే దే విల్ గివ్ యూ ఫుల్ సపోర్ట్. దీని తర్వాత ఇప్పటి వరకు ఏవైతే కంపెనీస్ కి ఈ కంపెనీస్ సపోర్ట్ చేశాయో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వైపు నుంచి వాళ్ళ పేర్లు ఇక్కడ కనబడుతున్నాయి. మీరు అది చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? నౌ ఐ విల్ షో యూ వన్ మోర్ డీటెయిల్. ఇక్కడ ఎలిజిబిలిటీ ఫ్యాక్టర్, ఇది చాలా ఇంపార్టెంట్ శిరీష. సో ఎలిజిబిలిటీ ఎవరికి ఇస్తున్నారు ఈ ఫండింగ్ అంటే ఏదైతే కంపెనీ ఇండియన్స్ వల్ల స్టార్ట్ అవ్వబడిందో ఇండియా లోపలే వాళ్లే ఎలిజిబుల్, నో ఫారిన్ కంపెనీస్. ఓకేనా? నా సెక్టర్ అగ్నాస్టిక్ ఫోకస్ అంటే సెక్టర్ అగ్నాస్టిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఆటోమోటివ్ సెక్టర్ అన్నమాట. సో ఆటోమోటివ్ సెక్టర్ లో కార్కి అవసరమయ్యే చిన్న స్క్రూ కూడా మీరు ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా, లేదంటే ఒక చిన్న బిజినెస్ అంటే ఒక చిన్న కైండ్ ఆఫ్ యూజ్ అండ్ త్రో కైండ్ ఆఫ్ మెటీరియల్ తయారు చేసే బ్యాగ్స్ తయారు చేస్తున్నారు, లేదా ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్ లో ఉంటారు కదా. ఆ సెక్టర్ లో ఎంత ఫ్యూచర్ ఉంది? అది 10,000 కోట్ల ఫ్యూచర్ ఉందా? అక్కడ మీకు 1,00,000 కోట్లు లభిస్తాయా? అలాంటి ఫ్యూచర్ ఉన్న సెక్టర్స్ గురించే వీళ్ళు పెట్టుబడి పెడతారు. ప్రమోటింగ్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ అంటే at HDFC Bank Venture Capital, we are committed to promoting diversity and inclusion. We actively support portfolio companies that provide inclusive and equal opportunities for all. అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరినీ కూడా ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనే ప్రోగ్రామ్ లో వాళ్ళకు ఆ ఆపర్చునిటీ ఇవ్వబడుతుంది. నా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, వాలిడేటెడ్ ప్రోడక్ట్ సొల్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనందరికీ కూడా ఒక కాలంలో ఎలా ఉండదు అంటే ఒక 20 years కింద మీకు రెడీమేడ్ వాటర్ బాటిల్స్ మార్కెట్ లో అవైలబుల్ ఉండేవి కాదు. మనం ప్రతిసారి కూడా ఇంటిలో నుంచి ఒక వాటర్ బాటిల్ తోడుగా తీసుకెళ్లాల్సింది. కానీ దట్ వాజ్ అ మేజర్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ కి సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి ఇప్పుడు ఎన్నో బ్రాండ్స్ వచ్చేసాయి. అంటే మీరు ఇంట్లో నుంచి ఒకవేళ వాటర్ బాటిల్ మర్చిపోతే మీరు జస్ట్ ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఖర్చు పెడితే చాలు, మీకు ఒక మంచి క్వాలిటీ వాటర్ బాటిల్ అనేది అవైలబుల్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గివింగ్ సొల్యూషన్ టు ది సొసైటీ. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఐడియా వల్ల రావడంగానే ఈ రోజు మనం చూస్తున్నాము బిస్లరీ ఉంది, కైండ్ ఆఫ్ టాటా కాపర్, అట్ ద సేమ్ టైం మినరల్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి మీరు సొల్యూషన్ ఇవ్వగలుగుతారా? అలాంటి ప్రోడక్ట్స్ కే మీకు ఇక్కడ ఫండింగ్ అవైలబుల్ ఉంటుంది. ఇంకొక మాట నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎక్కడైనా గవర్నమెంట్ ఫండింగ్ కానివ్వండి, ప్రైవేట్ బ్యాంక్ ఫండింగ్ కానివ్వండి, మీకు ఒకవేళ అందకపోతే మన దగ్గర కూడా దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఉన్నాయి అవైలబుల్, అండ్ ఏంజల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. వాళ్ళతో కూడా నేను మీకు కల్పిస్తాను. మీ కంప్లీట్ డిపిఆర్ రెడీ చేసుకొని నన్ను కాంటాక్ట్ చేయండి ఈ రోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.